ప్రపంచ రాజకీయాల హబ్ ఇమ్మిగ్రేషన్ పాలసీల్లో ఏ చిన్న మార్పు జరిగినా అంతర్జాతీయ మార్కెట్లో అలజడి రేగుతుంది. అలాంటిది ఇప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక క్లిక్తో శాశ్వత నివాసం ఇచ్చే గోల్డ్ కార్డ్ వ్యవస్థను ప్రారంభించడం ఇమ్మిగ్రేషన్ వ్యవహారాల్లో భూకంపం సృష్టించింది. దీంతో మొత్తం ప్రపంచం మరోసారి అమెరికాపైనే దృష్టి సారించింది. గ్రీన్ కార్డ్ తర్వాత అమెరికాకు నేరుగా తలుపులు తెరిచే ఇది కొత్త మాస్టర్ స్ట్రోక్. ముఖ్యంగా భారత్, చైనా లాంటి దేశాలకైతే మరింత ప్రాధాన్యం. ఒక రకంగా చెప్పాలంటే ఇండియన్ల కోసం ట్రంప్ కొత్త పాస్పోర్ట్ డీల్. కానీ ఈ కార్డు వెనుక ఉన్న కథ, దేశాల మధ్య పెరిగే మైండ్ గేమ్స్, ఇండియాపై పడే ప్రభావం, ఇవన్నీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. శ్వేత సౌధ నుంచి వెలువడిన ఒకే ఒక్క ప్రకటన ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ఒక్కసారిగా అలర్ట్ చేసింది. ట్రంప్ ప్రకటించిన గోల్డ్ కార్డ్ వీసా, డబ్బు పెట్టగలిగిన వారికి నేరుగా అమెరికా శాశ్వత నివాసం. దరఖాస్తు చాలా సింపుల్. ప్రాసెసింగ్ ఫీజ్ $15,000. ఆ తర్వాత $1 మిలియన్ అమెరికా ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తే చాలు. అన్ని పేపర్లు ఒక్క క్లిక్తో. వెంటనే వెల్కమ్ టు అమెరికా అని రెడ్ కార్పెట్తో స్వాగతం పలుకుతుంది. గ్రీన్ కార్డ్తో పోలిస్తే ఇది ఫాస్ట్ ట్రాక్, ప్రాధాన్యత ఎక్కువ, ప్రెస్టీజ్ మరింత ఎక్కువ. ఇది కేవలం వ్యక్తులకే కాదు, కార్పొరేట్ కంపెనీలకు జాక్పాట్ లాంటిది. వాస్తవానికి ఈ కార్డ్ అమెరికా కంపెనీలు ప్రతిభను వలవేసి బంధించేందుకు ట్రంప్ ఇచ్చిన సీక్రెట్ వెపన్ లాంటిది. ఒక కంపెనీ విదేశీ నిపుణుని అడ్డుకోవాలనుకుంటే చాలు, వెంటనే కార్పొరేట్ గోల్డ్ కార్డ్. ఒక్క ఉద్యోగికి $2 మిలియన్ చెల్లిస్తే ఆ ప్రతిభ అమెరికాలో శాశ్వతం. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే, ఒకసారి డబ్బు చెల్లిస్తే ఆ కార్డును ఇంకో ఉద్యోగి కూడా బదిలీ చేసుకునే అవకాశం ఉంది. బదిలీ సమయంలో 1% మేనేజ్మెంట్ ఫీ, 5% ట్రాన్స్ఫర్ ఫీ, అంతే. అదెందుకు అని అడిగితే ప్రపంచ దేశాలన్నింటినీ ఆలోచింపచేసే సమాధానం ఇచ్చారు ట్రంప్. భారత్, ఫ్రాన్స్, చైనా వంటి దేశాల నుంచి వచ్చే అత్యుత్తమ గ్రాడ్యుయేట్లు చదువు అయిపోయిన వెంటనే తిరిగి వారి వారి స్వదేశాలకు వెళ్లకుండా అమెరికాలోనే ఉండిపోయేలా చేయడం లక్ష్యం. హార్వర్డ్, MIT, వార్టన్, స్టెర్న్ వంటి ప్రపంచ స్థాయి యూనివర్సిటీల్లో చదివిన విద్యార్థులు ఈ గోల్డ్ కార్డ్తో అమెరికా టాలెంట్ బేస్లో లాక్ అయిపోతారు. యాపిల్ CEO టిమ్ కుక్ కూడా ఈ విధానంపై ట్రంప్పై అనేకసార్లు ఒత్తిడి తెచ్చారని ఆయన బహిరంగంగానే చెప్పేశారు. ఇది సాధారణ వీసా ప్రోగ్రాం కాదు, ఇది పెద్ద జియో పొలిటికల్ స్ట్రాటజీ. టాలెంట్ కోసం ప్రపంచ దేశాల పోరు. అగ్రరాజ్యానికి కావాల్సింది టాలెంట్, ఆ టాలెంట్కు కావాల్సింది ప్లాట్ఫామ్. రంగం సిద్ధం. ఇప్పుడు ప్రపంచమంతా అమెరికా వైపు బారులు. కానీ దీనివల్ల భారత్ సహా అనేక దేశాలు తమ అత్యుత్తమ ప్రతిభను కోల్పోతాయనే భయం కూడా వ్యక్తమవుతోంది. ఒక్క క్లిక్లో పౌరసత్వం అంటే ఆకర్షణే, కానీ అది ప్రపంచ శక్తుల మధ్య కొత్త ఆటకు నాంది పలికే అవకాశమూ లేకపోలేదు. ట్రంప్ తీసుకొచ్చిన గోల్డ్ కార్డ్ అమెరికా పౌరసత్వానికి మిలియన్ షార్ట్ కట్ ఇమిగ్రేషన్. ప్రపంచంలో కొత్త బిగ్ బ్యాంగ్. డబ్బు ఉన్నవారికి, ప్రతిభ ఉన్నవారికి ఓ బ్యాక్ డోర్. కానీ దేశాల మధ్య ప్రతిభ పైభాగం, టాలెంట్ వర్షం, గ్లోబల్ పాలిటిక్స్లో కొత్త సమీకరణాలు, ఇవన్నీ ఈ కార్డ్ వెనుక దాగి ఉన్న పెద్ద నిజాలు. ఇకపై ప్రపంచ టాలెంట్ వేటలో అమెరికా ప్లే చేయబోయే గేమ్ ఇదే. అమెరికా వేసిన ఈ గోల్డ్ కార్డ్ వలలో ఏ దేశం ఎంత బ్రెయిన్ లాస్కు గురవుతుందో అదే అసలు గేమ్.